వెల్కమ్ టు ఐటీ కిడ్స్. ఎస్, వెల్కమ్. నేను మీ శ్రీవత్స. సో ఈ రోజు వచ్చిన వీడియో ఈ రోజు మన వీడియో ఏంటంటే, సో అపారెంట్లీ విండోస్ 10 అప్డేట్స్ అనేవి October 10, 2025 తో అఫీషియల్ గా అయితే ఎండ్ అయిపోతాయి. సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి ఫ్రీగా. మోస్ట్లీ మనమైతే వాటిని అఫోర్డ్ చేయలేం. సో దట్స్ వై నేను మీకోసం మీ ఓల్డ్ హార్డ్వేర్స్ కానివ్వండి, మీ న్యూ హార్డ్వేర్ అయినా సరే, ఒక ఫ్రీ ఓఎస్ ని అయితే మీకోసం నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో దట్స్ కాల్డ్ Linux Mint. వెరీ బిగినర్ ఫ్రెండ్లీ ఓఎస్ అనమాట. యాక్చువల్లీ ఐ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ అ వైల్ అండ్ హియర్స్ మై రివ్యూ. సో సింపుల్గా చెప్పాలంటే Linux Mint అనేది ఒక సూపర్ బిగినర్ ఫ్రెండ్లీ ఓఎస్. మీకు విండోస్ ఫీలే ఉంటుంది, బట్ విత్ మోర్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. అండ్ జనరల్లీ Linux అంటే అందరూ హ్యాకింగ్ అది అనుకుంటారు. యా, యూ కెన్ డూ దట్, బట్ for students and professionals working with IT or service management or networks, this is great for basic users and things. So let's get into this video. And వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మెయిన్ డిస్క్రిప్షన్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరూ ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎస్, సో ఇప్పుడు చూసినట్టయితే మనం లైనక్స్ నేను మీకు చూపిస్తాను ఇంటర్ఫేస్. సో అపారెంట్లీ ఇది నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ అనమాట. ఇది వచ్చేసి డెల్ లాటిట్యూడ్ E5530 సిరీస్ అనమాట. i5 థర్డ్ జనరేషన్ 3790 సంథింగ్. 8 GB DDR3 ర్యామ్ ఉంది ఇందులో. 256 GB SATA SSD. అండ్ ఈ ల్యాప్టాప్ M.2 ఇది M-SATA SSD. అంటే అవి NVMe లానే ఉంటాయి, బట్ అపారెంట్లీ ఇంత చిన్న చిప్ ఉంటుంది, స్క్వేర్. సో చూసినట్టయితే మన లైనక్స్ మింట్ అయితే ఆన్ అయింది. సో ఏదైతే చూడొచ్చు, మీకు స్క్రీన్ అంత క్లారిటీ లేదనమాట. సో ఫస్ట్ అయితే లాగిన్ అయిపోతాం. సో యాజ్ యూ కెన్ సీ, నాకు విండోస్ 10 కన్నా ఇది చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అయింది. సో మీకైతే ఫస్ట్ అయితే స్పెక్స్ చూపిస్తాను. సో మీరు చూసినట్టయితే Linux Mint 21.2 CPU చూసినట్టయితే i5-3340M CPU, 2.70 Hz క్లాక్. అదే నాకు గుర్తులేదు దాన్ని ఏమంటారు. ర్యామ్ చూసినట్టయితే ఎంత ఉంది, 8 GB ర్యామ్ అనమాట. అది మదర్ బోర్డ్ డెల్ OEM మదర్ బోర్డ్. గ్రాఫిక్స్ చూసినట్టయితే ఇంటెల్ 4000 VB GT2, అంటే ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. స్టోరేజ్ చూసినట్టయితే సాటా ఉంటుంది, సాటా సంథింగ్, నాకు గుర్తు అట్లా కంపెనీ పేరు. సో అది అనమాట మనకి. ప్లస్ ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే, చక్కగా చూపించాల్సింది దీనికి ఏంటంటే, నాకు యాక్చువల్లీ విండోస్ 10లో ఉన్నప్పుడు ఐ డిడెంట్ గెట్ బ్లూటూత్ ఫీచర్స్. బ్లూటూత్ లేదని చూపించింది. బట్ ఆఫ్టర్ షిఫ్టింగ్ టు లైనక్స్ నాకు అపారెంట్లీ బ్లూటూత్ అయితే చూపిస్తుంది. అండ్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, బ్యాటరీ కూడా కెపాసిటీ నార్మల్లో ఉంది. స్టేట్ డిశ్చార్జింగ్ అంటే నార్మల్ ఛార్జింగ్ లేకుండా ఉంది, నాట్ ఇన్ ఛార్జ్. సో ఇప్పుడైతే సిటీ బ్లో ఫిష్ అయితే రన్ చేద్దాము. బెంచ్ మార్కింగ్ అయితే రన్ చేస్తున్నా. సో యాజ్ యూ కెన్ సీ రిజల్ట్స్ ఇదైతే బెంచ్ మార్క్ రిజల్ట్స్ వచ్చేసి 4 థ్రెడ్స్ అయితే ఉన్నాయి. OpenGL ఇవన్నీ ఇదంతా కామన్. 2 cores 4 థ్రెడ్స్ అనమాట. బెంచ్ మార్క్ రిజల్ట్స్ చూసినట్టయితే 170 చూపిస్తుంది, 172. ఓకే, సో ఇప్పుడైతే GPU డ్రాయింగ్ అయితే చూపిస్తా. సిస్టమ్ క్రాష్ అవుతుంది. సో యాజ్ యూ కెన్ సీ స్కోర్ వచ్చేసి మన దానికి 5543.68 అయితే చూపిస్తుంది. అండ్ FPU FFT అయితే చూద్దాం. కంపేర్ టు అదర్స్ మనది బాగానే ఉంది. సో
ఇది. అండ్ ఇప్పుడు ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన ఫీచర్స్ వచ్చేసి ఒక నిమిషం. సో ఇక్కడైతే మనకి ఇంకా మామూలు చూపిస్తుంది అనమాట. మాక్సిమం క్లాక్ ఓవర్ క్లాక్ చేస్తే 3400 మెగాహర్ట్స్ అయితే వెళ్తుంది. జెనరిక్ కీ అనమాట ఇదంతా. స్టోరేజ్ అయితే 256, 9.5% యూజ్ చేసాక 238 ప్రెసెంట్ యూజబుల్. ఓకే, బ్యాష్ వచ్చేసి షెల్ బ్యాష్. ఇదంతా ఇంక మామూలు. ఇగో చూసినట్టయితే 8 GB మెమరీ. మనకి అపారెంట్లీ మనం ఇంత వాడగలం. సో ఎస్, నేను ఇందులో మీకు ఏం చూపించాలనుకున్నా అంటే లైనెక్స్ లో మనకి బిల్ట్ ఇన్ వెబ్ బ్రౌజర్ అయితే వస్తుంది. అంటే ఐ మీన్ దట్స్ ఫైర్ ఫాక్స్ అయితే వస్తుంది. అండ్ విండోస్ లో ఆఫీస్ ఎలాగో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎలాగో, లైనెక్స్ లో లిబ్రే ఆఫీస్ అట్లాగా. సో ఇది ఫ్రీ ఉంటుంది. అండ్ కంపేర్ టు విండోస్ నాట్ దట్ అడ్వాన్స్డ్, బట్ ఎస్ మీరు వర్క్ అయితే ఈజీగా అవుతుంది. మీరు యూ కెన్ స్టిల్ డూ యువర్ వర్క్. సో ఇదైతే మనకి విండోస్ సంథింగ్ ఏదో ఉంటుంది, యాక్టివ్ దానికి ఎంఎస్ ఆఫీస్ లో ఉంటుంది. ఎంఎస్ యాక్సెస్ కి ఇది ఆల్టర్నేట్ లిబ్రే ఆఫీస్ బేస్. ఇది వచ్చేసి నార్మల్ అన్నీ ఉంటాయి అనమాట డాక్యుమెంట్. ఇది వచ్చేసి స్ప్రెడ్ షీట్స్, అంటే ఐ మీన్ ఎక్సెల్ కి ఆల్టర్నేటివ్. ఇది వచ్చేసి పవర్ పాయింట్ కి ఆల్టర్నేటివ్. ఇది పవర్ పాయింట్ కి ఆల్టర్నేటివ్. ఇది ఎంఎస్ పెయింట్ కి ఆల్టర్నేటివ్. ఇది మామూలు మ్యాథ్స్ వాటికి. అండ్ ఇది వచ్చేసి మన డాక్స్, అదే మన ఎంఎస్ వర్డ్కి ఆల్టర్నేటివ్ అనమాట. అండ్ మల్టీమీడియా కూడా ఇందులో మనకి కొన్ని లైక్ సెల్యులాయిడ్ అని, హైపోటిక్స్ అని, ఇట్లా కొన్ని టీవీ ఛానల్స్ టైప్, అంటే ఐపీటీవీ టైప్లో వస్తాయి. ఇంటర్నెట్లో అయితే నాకు ఇది ఎందుకు తెలీదు. వెబ్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా రన్ చేయొచ్చు. బిట్ టారెంట్ అయితే ఇన్స్టాల్లో ఉంటుంది. అండ్ ఫైర్ ఫాక్స్ ఇందాక చెప్పాను. అండ్ ఇమేజెస్ కి అయితే మనకి ఫొటోస్ ఎలాగో ఇక్కడ పిక్స్ అలాగా. అండ్ డాక్యుమెంట్ స్కానర్ కూడా ఈజీ. ఇంకా చెప్పాలంటే డాక్యుమెంట్ స్కానర్ డైరెక్ట్ గా ఫోటోని డిజిటల్ చేస్తుంది. అంటే మనం ఒక ఫోటో కానీ దేనైనా డిస్ప్లేస్ చేస్తుంది సింప్లీ. ఇదైతే మామూలు డ్రాయింగే, ఎంఎస్ పెయింట్ బేసిక్ వర్షన్. ఇదైతే క్యాట్ ఫిష్ ఫైల్ సెర్చ్ అనేది మొత్తం అంతా మేనేజ్ చేస్తుంది అనమాట. డాక్యుమెంట్ వ్యూవర్, ఫాంట్స్, ఇమేజ్ వ్యూవర్స్, అప్లికేషన్ ఫైండర్ అండ్ బల్క్ రీనేమ్. ఒకవేళ మనం ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే వీ హ్యావ్ దిస్ వన్ కాల్డ్ సాఫ్ట్వేర్ మేనేజర్ అనమాట. నేను ఇప్పటి వరకు దీన్ని రన్ చేయలే, ఎందుకంటే అపారెంట్లీ నేను ఇప్పటివరకు ఏం ఇన్స్టాల్ చేయలే. సో టీఎల్డిఆర్ సాఫ్ట్వేర్ మేనేజర్లో మోర్ దెన్ 70,000 ప్లస్ ఫ్రీ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. లైనెక్స్ బేస్డ్ 70,000 ప్లస్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి దాంట్లో. అపారెంట్లీ నాకు విండోస్ లో చూపించని బ్లూటూత్ ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఎస్, ఇది నా ఇయర్ బడ్స్ అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాయి. అంటే కనెక్ట్ అవుతున్నాయి కూడా, కనెక్ట్ అయ్యి మనం వాడుకోవచ్చు. సో బాగుంది. నాకైతే ఓవరాల్ గా చెప్పాలంటే లైనెక్స్ మింట్, ఐ రియల్లీ లైక్ ఇట్. అండ్ మనం డెస్క్టాప్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదో డెస్క్టాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి నేను ఐకాన్ టైప్స్ కూడా మార్చవచ్చు. నేను స్టార్టింగ్ మెనూలో చేశాను కాబట్టి ఇప్పుడు నాకు మార్చాలని లేదు కూడా. సో చాలా అంటే చాలా డెస్క్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తా నేను, నాకు తెలిసి త్వరలో ఇదే పెడతాను. నాకు ఫేవరెట్ యానిమే స్టైల్ అయితే కావాలి కాబట్టి చూస్తా, అది కూడా పెడతా. జనరేటింగ్ క్యాచ్. దీని అర్థం ఏంటంటే ఇది ప్రెసెంట్లీ ఈ సాఫ్ట్వేర్ మేనేజర్ అయితే అప్డేట్ చేస్తుందని అర్థం. మీరైతే నా హార్డ్వేర్ ఇన్ఫో చూసారు. అండ్ మీ దగ్గర ఇంటెల్ కానీ లేదా రైజన్ కానీ, రైజన్ ఐ డోంట్ నో, ఆంథలాన్ ప్రాసెస్, రైజన్ 3 బేసిక్స్, దాని ముందు వరకు కూడా మీరు ఇది వాడచ్చు. బట్ ఇంటెల్కి వచ్చేసరికి ఇంటెల్ 8th gen లోవర్ ప్రాసెసర్స్కి అయితే శుభ్రంగా ఇది వాడేయచ్చు. అండ్ ఐ మీన్ కంప్లీట్లీ ఇది వాడుకోవచ్చు. వెరీ అఫోర్డబుల్, వెరీ ప్రొడక్టివ్ కంపేర్ టు విండోస్ 10. అండ్ యా, చాలా సింపుల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనమాట. విండోస్కి మనం ఓఈఎం కీ కోసం అయితే మనీ కట్టాలి. అపారెంట్లీ డూప్ కీస్ అయితే 246 రూపీస్ అట్లా. ఒరిజినల్ కీస్ అయితే ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్.
బ్యాంకులు ఆస్తులు అన్ని అమ్ముకోవాలి ఇంకా. సో జస్ట్ 2 GB అనమాట ఈ ఓఎస్. నేను ఈ పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు 2 GB అయితే పట్టింది. ఇన్స్టాలేషన్ అంతా అయిపోయేసరికి నాకు ఒక ½ అవర్ ప్రాసెస్, డ్రైవర్ అప్డేట్స్ ఇవన్నీ కలిపి మీకు 1 hour లోపు మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ యా అపారెంట్లీ సో నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఓల్డ్ సిస్టమ్స్ కానీ లేదంటే ఐటీ లేదా నెట్వర్క్ సపోర్ట్ ఇట్లాంటి వాటితో ఈ పనిచేసే వాళ్ళు కానీ మీరు లైనెక్స్ మింట్ని అయితే వాడచ్చు. హైలీ రికమెండెడ్ బికాజ్ యూ కెన్ ఐ మీన్ ఎట్లా చెప్పచ్చు అంటే, మీకు అన్నింటికన్నా కొంచెం మంచిగా వస్తుంది అనమాట. కంపేర్ టు విండోస్ ఇట్స్ బెటర్. సో దట్స్ వై ఐ రికమెండ్ లైనెక్స్ మింట్. అండ్ మీకైతే హార్డ్వేర్ అంతా నేను చూపించాను. యూ కెన్ ఇన్స్టాల్ యువర్ ఓన్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్స్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ మేనేజర్. అండ్ నేను మీకు విండోస్ ఆల్టర్నేటివ్స్ అన్ని చూపించాను ఇందులో ఇన్ దిస్. సో ఈ వీడియో కంక్లూజన్ వచ్చేసి, ఫర్ ఎనీ స్టూడెంట్ హూ వాంట్ డూ కస్టమ్ డెవలప్మెంట్ లైక్ కస్టమ్ ఓఎస్ డెవలప్ చేయడం కానీ, లేదంటే ఎనీ ప్రొఫెషనల్స్ యూజింగ్ నెట్వర్క్ సపోర్ట్ ఆర్ ఐటీ ఆర్ ఎనీథింగ్ యూజింగ్, మీ దగ్గర ఓల్డ్ హార్డ్వేర్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా లైనెక్స్ మింట్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ ఫర్ హ్యావ్ different OSs for different purposes, like for hacking you can use Kali Linux, అండ్ గేమింగ్ పర్పస్ అయితే ఆండ్రాయిడ్ గేమింగ్ వాటికైతే మీరు హ్యాండ్ బాక్స్ వాడుకోవచ్చు. బట్ ఫర్ పీసీ గేమింగ్ యూ కెన్ గో విత్ పాప్ ఓఎస్. జనరల్ హెవీ 3D వర్క్స్ వాటికైతే ఎండెవర్ ఓఎస్ ఉంది, అది కూడా రికమెండ్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియో. ఒకవేళ మీకు కావాలంటే నేను మిగతా డిస్ట్రోస్ కూడా చూద్దాం. సో నేను ఇది వచ్చేసి ఫెడోరా బేస్డ్ అనమాట. ఫెడోరా బేస్డ్ అనమాట. సో లైనెక్స్ లో కూడా 3 types ఉన్నాయి, ఉబుంటు, డెబియన్, ఫెడోరా. ఇది ఫెడోరా బేస్డ్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో కనుక నచ్చితే, మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టేకింగ్ ఆఫ్ యువర్ ఐటీ.